హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు స్పెషల్స్ ఏంటంటే పరాటా, హరీస్ చేసుకుందామని ఫిక్స్ అయినాం. పరాటా చేసేసుకున్నాం. ఇక మధ్య మధ్యలో ఆకలేసి పరాటా తినేసినాం. ఇంకా చికెన్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఫస్ట్ హరీస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మసాలా పేస్ట్ కానివ్వండి, ఇంకా పప్పులు అన్నీ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం. ఆలోపు పరాటా అయిపోయింది. మధ్య మధ్యలో పరాటా తినేసాం అనుకోండి. మా ఫ్రెండ్స్ ఏమో కూరగాయలు కటింగ్ చేస్తూ హెల్ప్ చేశారు నాకు. మేమేమనుకున్నామంటే వెజిటబుల్ రైస్ చేసుకుందాం, ప్లస్ హరీస్ చేసుకుందాం, ప్లస్ పరాటా చేసుకుందాం, చికెన్ కర్రీ వండుకుందాం, అన్నీ ఒకేసారి తినేద్దాం అనుకున్నాం. కానీ మా ఆకలి ఆగక పరాటా మధ్యలోనే తినేసి హరీస్ అయిన తర్వాత హరీస్ తినేసి మళ్ళీ నైట్కి అట్లా వెజిటబుల్ రైస్ ప్రిపేర్ చేసుకుందాంలే అని అనుకున్నాం. కానీ హరీస్ మేకింగ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ కదండి. మళ్ళీ ఇంగ్రీడియంట్స్ కూడా ఇండియాలో లాగా ఇక్కడ దొరకవు. ఏదో దొరికిన ఐటమ్స్తోనే వండేసుకున్నాం అలాగా. మధ్య మధ్యలో గ్యాప్లో ఏరోప్లేన్స్ని చూస్తూ నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వంట చేసుకున్నాం మేము. మొత్తానికైతే మా హరీస్ హరీస్ లాగానే వచ్చింది అనుకోండి. కానీ చాలా రకాల పప్పులు వేసి చేస్తాం కదా, అది ఎంత ప్రోటీనియస్ ఫుడ్ అంటే చాలా టేస్టీగా ఉండింది లాస్ట్కి. మా ఫ్రెండ్స్ అయితే అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఫైనల్లీ వీ మేడ్ హరీస్. ట్యాగ్ యువర్ ముస్లిం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.